In the heart of rural Andhra Pradesh lies Bhamani Mandal, where a transformational initiative took flight, bridging the gap between progress and tradition. In a collaborative effort between HDFC Bank Parivartan and Watson Network, a transformative journey began. Their mission to empower local communities through the age old practice of backyard poultry farming. But this was no ordinary initiative, it was a crusade to cultivate sustainable livelihoods and safeguard the precious heritage of indigenous traditions. శ్రద్ధ వచ్చిన తర్వాత కొత్తగా మేము పెట్టినప్పటికీ అదే ఆదాయం వచ్చి అదే కూడా మేము 2 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ సంవత్సరంలో ఒక సంవత్సరంలోనికి మేము 10,000 రూపాయలు ఎడ్లు కొనేసి 70,000 రూపాయలు ఎడ్లు అమ్మినాను. మళ్ళీ ఇప్పుడు ఆదాయంగా తిన్నంత తింటున్నాను. మళ్ళా గుడ్లు ఎవడు అవసరమైతే ఇస్తున్నాను. మళ్ళా ఇప్పుడు ఏమైనా సమయంకి కూర లేకపోయినా మా మనోడు కానీ గర్భిణిటు మా కోడలు కానీ అలాగ ఉన్నట్టుగైతే అదే వాడుతున్నాను. ఇప్పుడు మా తరపున నుండి 25 కుటుంబం వల్ల అదే పిల్లలకి ఎవడు కావాలంత ఇస్తున్నాను. దాని నుండి అప్పు కూడా నాకు తగ్గింది. సౌకర్యతో కొన్ని తగ్గిపోయినాను. ఆ రోజులో అయితే వడ్డీతో తేవడము ఎంత ఇబ్బంది పడినాను, కానీ కూడి పెంచడంలో నాకు బాగా ఆదాయం వచ్చింది. As the journey progressed, programs like National Consultation on Desi Backyard Poultry gave the farmers a chance to learn the core of poultry management. These interventions not only improved economic conditions but also empowered women in these communities. They became active contributors to the household income, fostering a sense of empowerment and equality. देसी पोल्ट्री बार्ड में 2-3 चीज बड़ा इंपॉर्टेंट है. इंपॉर्टेंट ये है कि जितना हमारे पास जेनेटिक डाइवर्सिटी रहेगा, जितना हमारे पास जर्मप्लाज्म रहेगा, दोज आर द फ्यूचर एसेट्स. आइडेंटिफिकेशन ऑफ जेनेटिक डाइवर्सिटी, conservation of the genetic diversity, improvement of the genetic diversity is primary goal. 25 కుటుంబాలు సద్దులు కోళ్ళకి నేను టీకా వేస్తున్నాను. అలాగే జబ్బులు రాకుండా ముందే వేస్తున్నాము. అప్పుడైతే చనిపోయింది కోళ్ళు, ఇప్పుడైతే చనిపోవడం లేదు. లాభాలు కూడా బాగానే వస్తుంది. ఒక నాటుకోలు పెంపకం అని ఒక పని చేస్తున్నాము. అందులో ఉన్న గిరిజన ప్రాంతంలో ఏమంటే రకరకాల ఎట్లనే వాళ్ళు నాటుకోలు పెంపకం అని ఉంది. కానీ నాటుకోలు పెంపకంలోన నాటుకోలు పెంచుకోవడం అనేది తెలుసు, కానీ దానికి దీనిలో ఉన్న ఒక మంచి ఆదాయం రాగలుగుతానని ఒక అవగాహన అనేది లేదు. ట్రైనింగ్లు ఇప్పించి అవేర్నెస్ పెట్టించి గ్రామాల్లో ఉన్న ఒక మీటింగ్లు పెట్టించాము. అందులో ఏం చేసామంటే సుమారు మనకి ఒక 550 రైతులతో అక్కడ సుమారుగా పనులు చేసాము. టెక్నికల్ మేనర్గా ఏం చేసామంటే 4 స్తంభాలను మనం ఒక అనుకున్నాము. ఒకటేమంటే ఒక సిఐజీ గ్రూప్ తయారు చేయడము, పౌల్ట్రీ గ్రూప్ తయారు చేయడము. ఒకటేమంటే బ్రీడింగ్ ఫార్మ్ అని ఒకటి తయారు ఇందులోన పెద్ద మోతాదుగా ఒక చిన్న హౌస్ హోల్డ్ లెవెల్లో ఒక నైట్ షెల్టర్లు చేయించాలి. ఒక వ్యాక్సినేటర్ అనమాట, ఎల్లప్పడానికి వ్యాక్సిన్ చేయించడానికి కొన్ని అన్ని కోళ్ళకి వ్యాక్సిన్ చేయించాలని ఒక ఉద్దేశం. నాటుకోళ్ళ పెంపకం అనేది చాలా ఉత్సాహంగా చేస్తారు. ఈ ఉత్సాహాన్ని గమనించి మన పశుసంవర్ధక శాఖ వాసనం సంస్థ వారి సహకారంతో ఐటీడీఏ ద్వారా సుమారు 60 బ్రీడ్ ఫామ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ బ్రీడ్ ఫామ్స్కి అనుగుణంగా 425 నైట్ షెల్టర్స్ని భామిని, సీతంపేట మండలాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన కార్యక్రమం ద్వారా అందజేయడం జరిగింది. దీనిలో మనము ఈ వాసన సంస్థ వాలంటీర్స్కి వ్యాక్సిన్ చేయడం ఎలాగా, అదేవిధంగా వ్యాక్సిన్ మందులు వాడటం ఎలాగన్నది మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఈ మన సంస్థ ద్వారా వ్యాక్సిన్ మందులు ఇవ్వడం ద్వారా సుమారుగా ఈ కోళ్ళలో మరణాల శాతము సగానికి తగ్గింది. దీనివల్ల ఈ గురుపుత్రులకి 2 రెట్లు అదనపు ఆదాయము లభించింది. Desi poultry economy presents a way of strengthening rural economy. Boiler chicken produced from industrial production penetrated deep into rural markets, even in tribal areas, bringing a shift from consumption of local Desi poultry. This particular Desi poultry program
strengthens support systems to revive desi poultry in villages for consumption and sale. This will also strengthen bioeconomy and ecology as desi poultry mostly forage based and enable nutrient recycling. Importantly, this desi poultry enterprise can be a potential prototype to bring more SHG women into Lakpati Didis. The collaboration between STFC Bank Parivartan and Vasan Network breathed new life into these communities, demonstrating the power of sustainable interventions and the beauty of preserving indigenous traditions.